మంగళగిరిలో విచ్చేసి ఉన్న శివాలయం నందు గోశాలం కలదు. గోవులకు ట్రాక్టర్ గడ్డిని అందించిన వారాహి రియల్ ఎస్టేట్ డాక్టర్ మునగపాటి వెంకటేశ్వరరావు అశోక్ ఖాన్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గోవు అంటే సకల దేవతలు కొలువై ఉంటారు. అలాంటి గోవుకి మనము గడ్డిని పెడుతున్నామంటే మనం తెలిసి తెలియక చేసిన తప్పులు అన్నీ కూడా సకల దేవతలు కొలువై ఉన్న ఆ గోమాత హరించి మనల్ని, మన కుటుంబాలని, వంశాన్ని కూడా రక్షిస్తుంది. అలాగే ఇంకెవరైనా ఉంటే గోవులకి గ్రాసానికి అందించిన గోమాత ఆశీస్సులు పొందగలరని కోరుకుంటున్నామని వారు అన్నారు. కొంచెం పైకెత్తు అది సాగసంగం ఫోటోలు తెస్తున్నాడు. ఓం నమః శివాయ. మరి మంగళగిరిలో వేచేస్తున్న శ్రీ గంగా బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవస్థానం మరి గోశాల ఉంది. మరి గోశాలకి మరి గోవులకి గ్రాసం కావాలి. గతంలో కూడా నేను డాక్టర్ ఇచ్చాను, మరి శివరాం బాబా గారు డాక్టర్ ఇచ్చారు. మరి ఆ గోశాలలో గిడ్డి మొత్తం అయిపోయింది. దాదాపు నెల రోజుల నుంచి ఆవు గిడ్డి లేకపోతే రోజుకి 500 ఇచ్చి నేనే చెప్పిస్తున్నాను. మరి దేవస్థానం ఇవో ఉన్నా కానీ పట్టించుకునే పరిస్థితి లేదు. మరి పూజారులు ఉన్నారంటే లోన పూజలు చేసుకొని ఒక్కోళ్ళని దగ్గర నుంచి 10,000 20,000 తీసుకుంటారే కానీ గోవుకి గ్రాసం పెడదామని ఆలోచనే వాళ్ళకే లేదు. మరి ఈ రోజున అశోక్ ఖాన్ గారు, వారాహి రియల్ ఎస్టేట్, అలాగే నేను ఇద్దరం కలిపి 13,000 పెట్టి ఆ డాక్టర్ని ఒక డాక్టర్ గడ్డి వేయగలిగాం. అదేవిధంగా మంగళగిరిలో ఉన్న దాతలు ఎవరుంటే గోశాలకి గ్రాసం వేయాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే గోవు అంటే సకల దేవతలు కొలువై ఉంటారు. మరి అలాంటి కొలువై ఉన్న గోమాతకి గడ్డి ఇవ్వడం అంటే ఆ భగవంతుడు మనందరం కూడా చల్లగా చూడడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గోవుకి గిడ్డి పెడతాం అంటే సకల దేవతలకి కూడా అన్నం పెట్టినట్టే. మరి మంగళగిరిలో ఉన్న ప్రజలు అందరూ కూడా మరి గోశాలకి మరి గ్రాసాన్ని తోయాల్సింది కోరుతున్నాం. ఓం నమః శివాయ. అభిషేక